5 రాష్ట్రాలకి జరగబోయే మినీ ఎలక్షన్స్ అంటే జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక మినీ యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తుంది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ లో, రాష్ట్రాల ఎలక్షన్స్ లో కేరళ, తమిళనాడు మరియు ఇటు వెస్ట్ బెంగాల్ ఈ 3 కూడా అత్యంత కీలకమైనవి. ఎందుకంటే ఆల్రెడీ పుదుచ్చేరిలో బీజేపీ భాగస్వామ్యంతో అక్కడ ప్రభుత్వం ఉంది. అట్లాగే అస్సాం ప్రభుత్వం కూడా బీజేపీ హయాంలోనే ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మనం చూస్తే గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి బీజేపీకి మెంగుడు పడని రాష్ట్రాలు ఏమున్నాయంటే అవి ఈ 3 రాష్ట్రాలు, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, అట్లాగే ఇటు తమిళనాడు, అటు కేరళ. ఇవి మింగుడు పడిన పరిస్థితుల్లో బీజేపీ ఉంది. ఈసారి ఎలాగైనా ఈ 3 రాష్ట్రాలని హస్తగతం చేసుకోవడం కోసం బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తుంది చెప్పడంలో మనకి ఎటువంటి సందేహం లేదు. బై హుక్ ఆర్ క్రుక్. ఎందుకంటే బీజేపీ తాలూకా లక్ష్యం, అంతిమ లక్ష్యం పవర్. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు చెప్తుంది సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటారు, సబ్కే విశ్వాస్ వికాస్ అంటారు. కానీ మనం చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అంటే బీజేపీ తాలూకా సిచ్యుయేషన్ ఇండియాలో ఎలా ఉందంటే సబ్కే సాత్ సబ్కే విశ్వాస్, అట్లాగే బీజేపీకి వికాస్. సో బీజేపీకి ఏదైతే లాభంగా ఉంటుందో ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో ఎక్కడా కూడా మోరల్ వాల్యూస్ మనకి ఏ పార్టీలో కనిపించట్లేదు. బీజేపీ అయితే అధికార రాజకీయాలు చేయడం కోసం దేనికైనా దిగజారే పరిస్థితిలో మనకు కనబడుతుంది. ఎందుకోసం అంటే ఎవరైనా బీజేపీ వైపుకి వెళ్ళినట్లయితే వాళ్ళందరూ కూడా నిష్కల్మషంగా ఉన్నట్లుగా, లేదు అని అంటే ఇంకో పార్టీలో ఉన్నట్లయితే వాళ్ళంతా దోషుల కింద బీజేపీ పరిగణించి వాళ్ళు చూస్తున్నాము ఎట్లా వ్యవస్థల్ని వాళ్ళు వాడుకుంటున్నారు అన్నది. దానికి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే అటు వెస్ట్ బెంగాల్ విషయంలో కానీ, లేదు అని అంటే ఇటు కేరళ విషయంలో కానీ, లేదు తమిళనాడు విషయంలో కానీ మొట్టమొదట బీజేపీ అక్కడ ప్రభుత్వాలని కంట్రోల్ చేయడం కోసం గవర్నర్ వ్యవస్థను ఎట్లా వాడుకుందో మనకు తెలుసు. దీని మీద వాళ్ళు కోర్టులకు వెళ్ళడం, వీళ్ళు పాస్ చేసే బిల్స్ ఏంటంటే గవర్నర్స్ ఆమోదించకపోవడం, అసెంబ్లీలో ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే వాకౌట్ చేసేటట్టు, గవర్నర్సే వాకౌట్ చేయటం, లేకపోతే ఏంటంటే వాళ్ళు పూర్తిగా అది మాట్లాడకపోవడం, ఇట్లా మనం చాలా తతంగాలు చూసాం. సో వాళ్ళు గవర్నర్ వ్యవస్థని ఎంతవరకు వాడుకోవాలో వాళ్ళు అంతవరకు వాడుకున్నారు. దిస్ ఇస్ నథింగ్ బట్ మిస్యూజ్ ఆఫ్ పవర్. సో అధికారం దుర్వినియోగం వస్తుంది. సో బీజేపీ చేసిన పని అది. జస్ట్ ఎలక్షన్స్ ముందు అంటే ఎలక్షన్ డిక్లరేషన్ కి ముందు ఎట్లా ఈ గవర్నర్స్ కూడా మార్చారు. ఈ గవర్నర్స్ మార్చి ఎట్లా చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. మనం గవర్నర్ వ్యవస్థని దూషించడం కోసం మాట్లాడట్లేదు. గవర్నర్ వ్యవస్థ ఎట్లా పొల్యూషన్ అయింది, ఎంతగా పొలిటికల్ కరప్షన్ అయింది అని చెప్పుకోవడం కోసమే మనం ఈ ఉదాహరణ చెప్తున్నాం. అట్లాగే ఇక్కడ ఎలాగైనా సరే మమతా బెనర్జీని ఓడిస్తే గానీ కుదరదని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. మమతా బెనర్జీ ఈజ్ ఎ ఫైర్ బ్రాండ్, దర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఆవిడ పద్ధతులు ఏంటనేది పక్కన పెట్టినట్లయితే బీజేపీ అక్కడ చెయ్యని చర్యట్టు లేదు. అన్ని రకాలుగా ప్రయత్నం చేసి గవర్నర్ వ్యవస్థ ద్వారా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు గవర్నర్ మళ్ళీ మార్చారు. అక్కడ పూర్తిగా ధన్ఖడ్ని వైస్ ప్రెసిడెంట్ చేసి, అంటే ధన్ఖడ్ అటు మమతా బెనర్జీ గారిని పెట్టిన అవస్థలతో వీళ్ళు సాటిస్ఫై అయ్యి ఇతను బీజేపీ తాలూకా అవసరాలు తీరుస్తాడు అని చెప్పి ఆయనకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళ మధ్య వాళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చి ధన్ఖడ్ రిజైన్ చేసేయటం, ఏ కారణంతో అయినా సరే మనకి చాలా సందేహాలకి కారణం అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఏ రోజైతే డేట్ డిక్లేర్ చేశారో ఎలక్షన్ కమిషన్, అదే రోజు మనం చూసింది ఏంటంటే చీఫ్ సెక్రటరీని, అట్లాగే డీజీపీని, అట్లాగే కమిషనర్ని, సిటీ కమిషనర్ని అందరినీ కూడా ఒకే దెబ్బతో మార్చేశారు. సో ఆ విధంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళు అపాయింట్ చేస్తున్నారా అన్న అనుమానాలకి తావిస్తున్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలక్షన్ జరగబోయే రాష్ట్రాలన్నింటిలో కూడా
ఇప్పుడు వీళ్ళు చేసే పని ఇదే అది మనకి ఒక అనుమానం కలిగించే అవకాశం, అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ప్రస్తుతం ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం కలిగిస్తుంది నరేంద్ర మోడీ గారు, అట్లాగే అమిత్ షా గారు. ఎట్లాగైతే సబ్కే సాత్ సబ్కే వికాస్ అని చెప్తున్నారు, సబ్కే సాత్ బీజేపీ ఉండాలి, వన్ ఇండియా అంటున్నారు. ఆ వన్ ఇండియాలో ఏంటంటే అక్కడ డైవర్సిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇండియన్ ఈజ్ నోన్ ఫర్ కల్చరల్ డైవర్సిటీ. సో మత సామరస్యం, హిందువులు హిందూ మతాన్ని పాటించాలి, కాదంటలేదు, సనాతన ధర్మాన్ని పాటించాలి. బట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఓన్లీ హిందూయిజంని ప్రొటెక్ట్ చేయడానికి కాకుండా ప్రమోట్ చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రొటెక్ట్ చేయడానికి తప్పకుండా చర్యలు తీసుకోవచ్చు. సో ఇట్లా చూసుకున్నట్లయితే బీజేపీ వైఖరి ఎట్లా ఉందంటే, అటు మనం ప్రస్తుతానికైతే తమిళనాడు ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టినట్లయితే మనకి తమిళనాడులో సిచ్యువేషన్ ఎలా కనబడుతుందంటే ఇట్స్ కంప్లీట్లీ ఏ షేకీ అండ్ డివైడెడ్ పొజిషన్. అంతా మెర్క్యూరియల్ గా ఉంది. ఈ మెర్క్యూరియల్ పొజిషన్ లో ఎంత అవకాశం తీసుకోవాలని చెప్పి బీజేపీ అంత ప్రయత్నం చేస్తుంది. అట్లాగే టీవీకే పార్టీ చీఫ్ విజయ్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేయాలో అన్ని ఇబ్బందులకి గురి చేస్తుంది. అప్పటికీ కూడా విజయ్ ఏంటంటే మేము ఖచ్చితంగా ఎవరితో పొత్తు పెట్టుకోమో అని చెప్తున్నారు. పొత్తు పెట్టుకుంటేనే నీకు రాజకీయ భవిష్యత్తు, లేకపోతే నీకు రాజకీయ భవిష్యత్తు లేదు అన్న సిచ్యుయేషన్ అక్కడ బీజేపీ క్రియేట్ చేస్తుందేమో అన్న డౌట్స్ తమిళ ప్రజల్లో ఎక్కువగా ఉన్నాయి. విజయ్ పార్టీ పరిస్థితి ఏంటంటే అతను ఎలక్షన్స్ లో ఆయనకి కరెక్ట్ గా ఏంటంటే మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ ఆ ఫాలోయింగ్ అన్ని కూడా కోఆర్డినేట్ చేసి ఓట్స్ కింద మరల్చే యంత్రాంగం ఆయనకి లేదు. సో యాజ్ ఎ సింగిల్ మ్యాన్ ఆయనకున్న ఫాలోయర్స్ తో ఆయన ఎంత పర్సంటేజ్ ఓటు తెచ్చుకోగలడు, అట్లాగే ఆయన తెచ్చుకునే పర్సంటేజ్ ఓట్స్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే డిఎంకే పార్టీ ఓట్లు చీలిస్తే చాలు డిఎంకే పార్టీ పడిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అన్నా డిఎంకే ఒక మెజారిటీ వర్గం ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ చెప్పినట్లుగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటువైపు ఏంటంటే తమిళియన్స్ చాలా కన్వెన్షనల్, వాళ్ళు చాలా కల్చరల్ గా ద్రవిడియన్ పార్టీస్ కి సపోర్ట్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ద్రవిడ కల్చర్ ని నిలబెట్టడం కోసం వీళ్ళు చూస్తున్నారు. బీజేపీ అనేది ఒక జాతీయ పార్టీయే కాకుండా వాళ్ళు ఏంటంటే ఒక మతతత్వ పార్టీగా చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే తమిళ కల్చర్ ని పూర్తిగా రూపు మాపడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అన్నది వీళ్ళ అనుమానం. ఈ అనుమానాన్ని బట్టి డిఎంకే అంటే ఈ ధర్మాన్ని ఇవన్నీ కూడా వ్యతిరేకించే వాళ్ళతో కలిపి మేము ఒక యూనిటీ చేసి ఖచ్చితంగా బీజేపీని ఇటు తమిళనాడులో అడుగు పెట్టకుండా చెయ్యాలి అన్నది డిఎంకే మిత్రపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే స్టాలిన్ ఈజ్ అండర్ లాట్స్ ఆఫ్ ప్రెషర్. ఆ ప్రెషర్ ని అనుకూలంగా తీసుకొని మనకి ఏమైనా ఎక్స్ట్రా సీట్లు ఇచ్చే అవకాశం ఉందా అని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తుంది. సో ఇక్కడ అధికార పెరుగులాట అనేది చాలా గట్టిగా ఉంది. బీజేపీ ఏంటంటే మాకేమైనా చిన్న అవకాశం వస్తుందేమో అని చెప్పి వాళ్ళు ఇప్పుడు విజయాన్ని కార్నర్ చేస్తున్నారు. విజయ్ తాలూకా పార్టీ బీజేపీకి సపోర్ట్ తీసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రంగంలో దింపారని చెప్పి చాలా వార్తలు మనం వింటున్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎలా ఉందంటే ఆయన పూర్తిగా బీజేపీ బీజేపీ ఎజెండాతో ఆయన ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తాలూకా ఐడియాలజీ ఏం చెప్పారో మతంతో సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు పూర్తిగా సనాతన ధర్మం ఒక్కటి. ఆయన టార్గెట్ అంతా ఓన్లీ లడ్డూ ప్రసాదం తప్ప అసలు పరిపాలన కానీ లేదు అంటే ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్లు కానీ అవి చూడట్లేదు. బీజేపీకి ఏది బాగుంటే ఆయన అచ్చేయడానికి సిద్ధం. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా మంది ఏంటంటే సీరియస్ పొలిటికల్ ఎంటిటీ కింద తీసుకోవట్లేదు. ఈ మధ్య మనం చూసాం ఆల్రెడీ జనసేనలో చాలా చీలికలు జరిగాయి, చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి చేస్తున్న దానికి సంబంధం లేదని చెప్పి చాలా మంది అభిప్రాయం. సో ఈ పరిస్థితుల్లో ఆయన విజయ్ మీద ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన్ని బీజేపీ ఫోల్డ్లోకి తేగలనేది మనం ఇంకొక 4-5 రోజులు వేచి చూస్తే కానీ మనకి అర్థం కాని పరిస్థితి. కానీ విజయ్ మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పింది ఏంటంటే
నేను పొత్తు పెట్టుకోవట్లేదు, నేను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాను, మా పార్టీ అటు పుదుచ్చేరిలో పోటీ చేస్తుంది, ఇటు తమిళనాడులో పోటీ చేస్తుందని చెప్పి అసలు రజనీకాంత్ గారు ఎందుకు పార్టీ పెడతానని చెప్పి రాజకీయాల్లోకి వస్తాను, రాజకీయాలకు రాలేదు. అట్లాగే అటు కమల్ హాసన్ చాన్నాళ్ళు ట్రై చేసి ఇంకా లాభం లేదనుకొని ఆయన ఏంటంటే నాకు ఒక రాజ్యసభ సీట్ ఇస్తే చాలు, నేను సపోర్ట్ చేస్తాను, ఆయన కూడా డిఎంకేకి వచ్చాను. ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఇది ద్రవిడ్ కల్చర్ నిలబెట్టుకోవడం కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. సో విజయ్ ఏంటంటే ఆయన కూడా మత రాజకీయాన్ని వ్యతిరేకిస్తున్నారు, సనాతన ధర్మం కోసం ఆయన మాట్లాడట్లేదు, ఆయన కూడా ద్రవిడ కల్చర్ కోసం మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళకి వచ్చే చీలికలు ఇదే సమయాన్ని ఆసరాగా తీసుకొని శశికళ తన ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ఆవిడ ప్రయత్నం చేస్తున్నారు. జయలలిత ఇప్పటికీ కూడా ఏంటంటే ఆవిడ ఒక పూజ్య దేవత తమిళియన్స్ కి. సో ఈ సందర్భంలో ఓట్లు చీలిక ఎలా ఉంటుంది తమిళనాడు. అట్లాగే వెస్ట్ బెంగాల్లో బీజేపీ జగర్నాట్ అంటే వాళ్ళ ఫోర్స్ తగ్గించాలి అని అంటే అటు బెంగాల్ పౌరుషాన్ని నిలబెట్టాలి అన్న ఒక నినాదం అటు వెస్ట్ బెంగాల్లో అందుకుంటుంది. అట్లాగే ఇంచుమించుగా ఎల్డిఎఫ్ పరిపాలనలో అటు కేరళ చూసినట్లయితే చాలా రకాలుగా దేశంలోనే ఫస్ట్ లో ఉన్నాయి. అంటే ఒకటి ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీలో కూడా అండి, అది వాళ్ళు బుద్దుగానే ఉన్నారు. అక్షరాత విషయంలో కూడా వాళ్ళు బుద్దుగానే ఉంటారు. డిజిటల్ టెక్నాలజీలో కూడా వాళ్ళు బుద్దుగానే ఉంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రస్తుతానికైతే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వారు దీని నుంచి ఇటు గల్ఫ్ మీద పడుతున్న ప్రభావం, ఈ ప్రభావం అంతా కూడా ముఖ్యంగా ఎలా ఉంటుందంటే కేరళ మీద పడుతుంది. కారణం ఏంటంటే కేరళైట్స్ ఇన్ దోస్ కంట్రీస్ ఆర్ మోర్. సో అట్లాగే రాష్ట్రంలోని దేశంలోని రేట్లు అంటే యుద్ధం తాలూకా పరిణామాలు ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్స్ లో కనీసం 3% to 5% ఎలక్షన్ రిజల్ట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం చాలా ఉంది. ఇది బీజేపీకి సపోర్ట్ గా వెళ్తుందా లేదు అంటే యూడిఎఫ్ కి అనుకూలంగా వెళ్తుందా అనేది ఇంకా సమయం చెప్పాలి. కాబట్టి ఒక విధంగా మనం చెప్పాలంటే ఈ ఎలక్షన్స్ పూర్తిగా ఏంటంటే ద్రవిడ కల్చరు, బెంగాల్ పౌరుషం, అట్లాగే కమ్యూనిస్టుల తాలూకా చివరి ఫోర్ట్ కేరళ, వీటి మీద అంతిమ సమరంగా చెప్పుకోవాలి. ఒకవేళ గాని బీజేపీ ఈ రాష్ట్రాల్లో గాని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకోగలిస్తే అంటే మనకేమి అనిపిస్తుందంటే వెస్ట్ బెంగాల్లో 50% ఛాన్సెస్ ప్రస్తుతానికి ఉంటాయి. రాను ఎట్లా సమీకరణాలు మారుతాయి అనేది మనం చూడాలి. అట్లాగే తమిళనాడులో జస్ట్ ఇంతవరకు ఛాన్స్ లేకపోయినా బీజేపీకి 5 to 10% ఛాన్స్ ఉంటుందా ఉండదా అని చూడాలి. ఎందుకంటే టీవీకే విజయ్ ఎంతవరకు తమిళనాడులో డిఎంకే ఓట్ బ్యాంక్ ని దెబ్బ కొడతారు అన్నది ముఖ్యంగా అందరూ వేచి చూస్తున్నారు. ఎందుకంటే జస్ట్ 3% to 5% ఆఫ్ స్వింగ్ ఆల్సో విల్ బ్రింగ్ లాట్స్ ఆఫ్ చేంజెస్. అంటే సీట్ అడ్జస్ట్మెంట్స్ లోని ఈ ఎలక్షన్ దీంట్లోని 3 to 5% ఆఫ్ ఓట్స్ స్వింగ్ అయినా సరే చాలా మార్పులు వచ్చే అవకాశం తమిళనాడులో ఉంది. అట్లాగే యూడిఎఫ్ అక్కడ చూసుకుంటే కేరళలో చూసుకుంటే కూడా పరిస్థితి అదే పరిస్థితి కనబడుతుంది. బీజేపీ అయితే అన్ని రకాల అవకాశాలని 3 రాష్ట్రాల్లో విపరీతంగా సమీకృతం చేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది? ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా బీజేపీ చెప్పేటట్లుగా వినే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన కూడా తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో ఆయన కూడా బీజేపీకి సపోర్ట్ గా ప్రచారం చేసే అవకాశం ఉంది. లోకేష్ కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. అట్లాగే వీళ్ళ క్యాడర్ కూడా కొంతవరకు ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇక్కడ చాలా అంటే ఆటలో అరటిపడి అంటారు కదా, ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ ఏంటంటే ఈ కనీసం ఈ 3 రాష్ట్రాల్లో అయినా సరే ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నో కొన్ని సీట్లు సంపాదించుకోవడానికి మనకి అవకాశం లేకపోయినట్లయితే బహుశా కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ ఎలక్షన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. కాబట్టి కనీసం రాహుల్ గాంధీ ఏంటంటే ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీని ఈ 3 రాష్ట్రాల్లో అంటే ఈ 5 రాష్ట్రాల్లో ఎంతో కొంత ఎన్నో కొన్ని సీట్లు తెచ్చుకుంటే గానీ రాజకీయ మనుగడ లేదు అన్నది రాహుల్ గాంధీకి తెలుసు. కానీ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీని 1 or 2% తప్ప
మిగతా వాళ్ళెవరు కూడా పెద్ద సీరియస్ గా తీసుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.